జయము జయము త్రిలోకాధిపతి ఇంద్ర, ఈ దుర్వాస మహాముని ఆశీర్వాదములు అందుకో. నేను తపస్సు ఫలితంగా పొందిన ఈ సుగంధభరితమైన పూలమాలను నీకు బహుకరిస్తున్నాను. ఇది ధరించిన వాళ్లకు అదృష్టం ఇంకా సంపద ఎల్లప్పుడూ ఉంటాయి. త్రిలోకాధిపతి అయిన నేను ఇలాంటి సాధారణమైన పూలమాలను ధరించడమా? ఇది అసంభవం. దేవరాజ ఇంద్ర, నేను బహుమతిగా ఇచ్చిన పూలమాలను మీరు ఘోరంగా అవమానించారు. ఇప్పుడు దీని పరిణామము మీరు ఎదుర్కోవాల్సినదే. నేను మిమ్మల్ని శపిస్తున్నాను. మీ శక్తిని, సంపదను మరియు రాజ్యాన్ని అన్నిటినీ కోల్పోయి దుఃఖిస్తారు. ఇది తథ్యం. తన గర్వం ఇంకా అహంకారం చేత దుర్వాస మహాముని శాపానికి గురైన ఇంద్రుడు తన సర్వశక్తులను కోల్పోతాడు. ఇది అదురుగా భావించిన రాక్షసరాజు అయిన బలిచక్రవర్తి తన సైన్యంతో స్వర్గంపై దాడి చేస్తాడు. ఈ ప్రళయం నుంచి ముల్లోకాలను రక్షించగలిగేవాడు ఆ పురుషోత్తముడు శ్రీహరియే. పదండి, శరణు కోరుదాం. శాప ఫలితంగా సర్వాన్ని కోల్పోయిన ఇంద్రాది దేవతలు ఇక తమను ఈ విపత్తు నుండి రక్షించగలిగేవాడు ఆ జగన్నాథుడు శ్రీహరియే అని నమ్మి శరణు కోరుటకై వైకుంఠానికి బయలుదేరుతారు. వైకుంఠంలో ఏం జరిగిందో చూద్దాం. జగన్నాథ శరణు శరణు. రాక్షసులు స్వర్గలోకాన్ని ఆక్రమించారు. ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రజలను, ఋషులను హింసిస్తున్నారు. రోజు రోజుకి వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ రాక్షసులను నియంత్రించే మార్గాన్ని తెలియజేయండి స్వామి.
ఇంద్రాది దేవతలారా, దీనికి ఒక పరిష్కారం ఉంది. మీరు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందాలంటే అమృతాన్ని సేవించవలసి ఉంటుంది. అమృతాన్ని తాగిన వారికి తిరుగు ఉండదు. దాన్ని పొందడానికి మీరు రాక్షసులతో కలిసి క్షీరసాగర మదనం చేయవలసి ఉంటుంది. హే వాసుదేవ, సదా మీరు మా వెంటే ఉండి ఈ మహత్కార్యాన్ని సఫలీకృతం అయ్యేలా అనుగ్రహించండి స్వామి. తదాస్తు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు అమృతం పొందటం కోసమై దేవతలు మరియు దానవులు కలిసి క్షీరసాగర మదనాన్ని చేపడతారు. మందర పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకీ సర్పాన్ని తాడుగా చేసుకుని దేవదానవులు పాలసముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు. ఇంకా ప్రారంభిద్దాం. ఆ నారాయణుని ఆజ్ఞ ప్రకారం దేవతలందరూ తల భాగం వైపు, దానవులందరూ తోక భాగం వైపు కదలండి. ఆగండి, మేము రాక్షసులం. మిమ్మల్ని యుద్ధంలో గెలిచిన వాళ్ళం, పరాక్రమవంతులం. అలాంటిది మేము ఒక పాము తోక పట్టుకోవడం అవమానం. ఇంకా ఆ విష్ణు ఆజ్ఞను మేము ఎన్నటికీ శిరసావహించము. మేము తల భాగాన్నే ఉండతాము. సరే, అలాగే కానివ్వండి. ఆగండి, మందర పర్వతం సాగరంలో నిలవలేదు. మదనం అసంభవం. హే లోకనాథ, నీవే మాకు దిక్కు. శరణు శరణు. మునిగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మావతారం దాల్చి ఆగిపోయిన మదనాన్ని తమ దయతో పునఃప్రారంభించేలా చేస్తారు. విషజ్వాలలు తట్టుకోలేకపోతున్నాం. దీని నుండి మనల్ని రక్షించేవారెవరు? ఈ విపత్తు నుండి మనల్ని కాపాడగలిగేవాడు ఆ కైలాసనాథుడు పరమేశ్వరుడు మాత్రమే. పదండి, వేడుకుందాం. ఆ విధంగా 1,00,000 యోజనాల వెడల్పైన వీపుతో కూర్మావతారం మందర పర్వతాన్ని ఎత్తిపెట్టగా దేవదానవులు సాగరమదనాన్ని పునఃప్రారంభిస్తారు. అందులో నుండి మొదటిగా హాలాహలం ఉద్భవిస్తుంది. ఆ విషం యొక్క తీవ్రతకు సృష్టి అంతా కుమిలిపోతూ ప్రళయకాలం సంభవించినంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషజ్వాలల నుండి కాపాడమని దేవతలు, దానవులు, మునులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పరమశివుడిని వేడుకుంటారు. అంతట కైలాసంలో ఏం జరిగిందో చూద్దాం.
स्तम्भितां भुजङ्गतुङ्गमालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवं शिवं शताकटाः सम्भ्रम भ्रमन्निलिम्बनिर्झरी विलोलवीचि वल्लरी विराजमान गज्जलल्ललाटमण्डपमते किशोरचन्द्रशेखरे रति प्रतिक्षणम् नंदिनी विलास बंधु बंधुरदिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी विरुद्ध दुर्धरापति क्वचित् दिगंबरे मनो विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुर प्रणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुरस्फुरत्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय సృష్టి రక్షణకై దీనజన పోషణకై ఆ బోళాశంకరుడు ఎటువంటి సంకోచం లేకుండా కాలకూట విషాన్ని సేవిస్తాడు. విషం శివుని శరీరంలోకి దిగకుండా పార్వతీమాత మరియు వాసుకి సర్పం శివుని కంఠాన్ని నొక్కి పట్టుకుని ఉంటారు. ఆ విధంగా విషాన్ని గొంతులో నిలపడం ద్వారా పరమేశ్వరుడు నీలకంఠుడు అయ్యాడు. ఈ రోజునే లోకమంతా శివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఆ విధంగా విషజ్వాలల నుండి ఊరట చెంది దేవదానవులు తిరిగి సాగరమదనం ప్రారంభిస్తారు. సాగరమదనం నుండి అనేక దివ్య వస్తువులతో పాటు దేవతలు కూడా ఉద్భవిస్తారు. అందులో ముఖ్యమైనవి కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు మరియు లక్ష్మీదేవి. सुमनस मंदिर सुंदरी माता
నుండి అనేక దివ్య వస్తువులతో పాటు దేవతలు కూడా ఉద్భవిస్తారు. అందులో ముఖ్యమైనవి కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు మరియు లక్ష్మీదేవి. సాగరమదనం నుండి ఉద్భవించిన లక్ష్మీమాత విష్ణుమూర్తిని పరిణయమాడుతుంది. క్షీరసాగరమదనంలో ఉద్భవించిన ఆ జగజ్జనని శ్రీ మహాలక్ష్మి ఆ జగన్నాథుడైన నారాయణుని వరుడుగా ఎంచుకొని పరిణయమాడుతుంది. చివరిగా సాగరమదనం నుండి ఆయుర్వేద దేవుడు ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవిస్తాడు. ఎంతో శ్రమతో పొందిన అమృతాన్ని చూడగానే దేవదానవులు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. అమృతం అమృతం. దానవరాజా ఒప్పందం ప్రకారం అమృతం ఇరువురికి చెందును. అమృతం మా చెంతనుండగా మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అమృతాన్ని సేవించి మేము అమరులు అయ్యేదము, ముల్లోకాలను ఏలెదము. హే లోకనాథ, నీవే మాకు దిక్కు. శరణు శరణు.
మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తివి. నేను జగన్మోహినిని. క్షీరసాగర మదన విజయాన్ని పంచుకోవాలని విచ్చేశాను. అమృతాన్ని దేవతలకు దానవులకు సమానంగా పంచాలి. అదే న్యాయం. లేదు, మాకే దక్కాలి, మాకే దక్కాలి. ఆగండి, ఆగండి. మీకు నమ్మకమైతే, మీకు సమ్మతమైతే నా సహస్తాలతో అమృతాన్ని మీ అందరికీ అందిస్తాను. తరువాత పక్షపాతం అనరాదు మరి. అమృతం వెలువడిన తరువాత జరిగిన దేవదానవుల కొట్లాటలో దానవుల చేతికి అమృతం చిక్కుతుంది. దీనితో దేవతలను రక్షించే నిమిత్తమై ఆ నారాయణుడు మోహిని అవతారం దాల్చి రాక్షసులను తన మోహమాయలో పెట్టి దేవతలకు మాత్రమే అమృతం పంచుతాడు. మోహిని మాయను పసిగట్టిన రాహువు అనే రాక్షసుడు దేవతల పంక్తిలో చేరి అమృతాన్ని సేవిస్తాడు. అది గమనించిన సూర్యచంద్రుడు మోహినికి సైగ చేయగా మోహిని తన చక్రాయుధంతో రాహువుని తల ఖండిస్తుంది. అప్పటి నుండి తల రాహువుగాను మొండెం కేతువుగాను ప్రసిద్ధి చెందుతాయి. అమృతాన్ని తాగిన దేవతలు శాప విముక్తులై తమ బలాన్ని తిరిగి పొందిన వారై రాక్షసులను ఓడించి తిరిగి స్వర్గాన్ని పొందుతారు.